Praise the Lord. దేవునికి స్తోత్రం. Thank you very much. మీ అందరికీ ధన్యవాదాలు. It's a great pleasure to be with you. మీతో కూడా ఉండడం గొప్ప ధన్యతగా నేను I pray భావిస్తున్నాను. that our time together will be a time of blessing. మనము కలిసి ఉన్న సమయం ఆశీర్వాదకరమైన సమయంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. I'll preach the word. దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తాను. Then we'll pray together. కలిసి ప్రార్థన చేస్తాము. And I believe నేను నమ్ముతున్నాను. as you hear the word, మీరు వాక్యాన్ని ఆలకిస్తూ ఉండగా concentrate on the word వాక్యం మీద ఏకాగ్రత ఉంచండి. and believe the word. వాక్యమును విశ్వసించండి. The power of the word will work in your life. వాక్యం యొక్క శక్తి మీ జీవితంలో పనిచేస్తోంది. A louder amen. అందరూ చెప్పండి గంభీరంగా. Let's pray together. కలిసి ప్రార్థన చేద్దామా? Father, we thank you. తండ్రి మీకు వందనములు. You're always there. మేమందరము కూడా మీతో మీరు మాతో ఎల్లప్పుడూ ఉన్నారు. నమ్మకమైన దేవునిగా, You're the covenant keeping God. నిబంధనను నిలిపే దేవునిగా. We come, Lord, to talk about you. ప్రభువా మీ గురించి మాట్లాడడానికి చేరి I వచ్చాము. pray you reveal yourself in Jesus' name. ఈ రాత్రి ఇక్కడున్న ప్రతి ఒక్కరితో మిమ్మును మీరు యేసు నామములో బయలుపరచుకోనండి. I will pray, Lord, the revelation will bring the blessings of God to everyone. ఈ రోజున ప్రతి ఒక్కరికి వాక్య ప్రత్యక్షత దైవాశీర్వాదమును తీసుకొని వచ్చును గాక. We know it will be done. ప్రభు అలా జరుగుతుందని మాకు తెలుసు. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. Thank you. God bless you. You can sit down. ధన్యవాదాలండి. మీరందరూ కూర్చోవచ్చు. We're talking about redemptive rights. మనము విమోచన హక్కుల గురించి మాట్లాడుకోబోతున్నాం. Bountiful redemptive rights in God. ఈ రాత్రి దేవుని యందు సమృద్ధి అయ్యున్న విమోచన హక్కుల గురించి ధ్యానం What do we mean చేస్తాం. by rights? హక్కులు అనే మాట ఎలా And తీసుకోవాలి? what do we mean by redemptive rights? అవి విమోచనకు సంబంధించిన హక్కులు అంటే దాని భావం. You would have heard about birthright. మీరు జన్మ హక్కు గురించి వినుంటారు. Esau had birthright. ఈ యొక్క ఏశావుకు జన్మ హక్కు ఉంది. Jacob coveted the birthright. అయితే యాకోబు దాన్ని దొంగిలించేశాడు. There's birthright. ఆ విధంగా జన్మ No, హక్కును but కోల్పోయాడు. there is family right. ఆ విధంగా కుటుంబపరమైన హక్కులు ఉంటాయి. Because I belong to this family. నేను ఈ కుటుంబానికి సంబంధించిన వాడిని గనుక There are things I have from the family that no other person outside the family can have. కుటుంబముకు వెలుపల ఉన్న ఏ వ్యక్తియు కూడా పొందలేని కొన్ని హక్కులు కుటుంబం ద్వారా నేను పొందగలుగుతాను. One, there's birthright. ఒకటి జన్మ హక్కు. You are born into that family. అనగా ఆ కుటుంబంలో మీరు Or you జన్మించారు. are the firstborn in Ala- that family. అలాగే ఆ కుటుంబంలో జ్యేష్ఠునిగా జన్మించారనుకోండి, There are peculiar rights that belong to you. అప్పుడు మొదటిగా జన్మించిన జ్యేష్ఠ హక్కు ప్రత్యేకంగా ఉంటుంది. Family rights. అది కుటుంబపు హక్కు. Whatever your number, whatever your position in that family, there are rights that belong to you. ఆ కుటుంబంలో మీరు పుట్టిన స్థాయి వరుస ఎలా ఉన్నా సరే ఆ హక్కులు ఆ కుటుంబంలో పుట్టిన వారికి Number వర్తిస్తాయి. 3, there is citizenship right. అలాగే మూడవదిగా పౌరసత్వపు హక్కు అనేది ఉంటుంది. You are a citizen of a nation. మీరు ఒక దేశానికి పౌరునిగా ఉన్నారు. And because you are a citizen, there are things you can have from that nation that foreigners cannot have. ఆ దేశ పౌరులుగా ఇతర దేశస్తులు పొందలేని కొన్ని హక్కులు మీరు ఆ దేశం ద్వారా పొందగలుగుతారు. The rights are not what you pay for, what you beg for, what you cry for. They are just yours because you are a citizen. మీరు పౌరులు గనుక ఆ హక్కులన్నీ కూడా మీరు చెల్లించాల్సిన పని లేదు, బ్రతిమలాడి ఏడవలసిన పని లేదు. పౌరులకు స్వతహాగా హక్కులు వర్తిస్తాయి. If there is a company and you are employed to work in that company, మీరు ఏదైనా ఒక కంపెనీలో ఉద్యోగస్తునిగా పనిచేస్తున్నారనుకోండి, there is what is called employees' rights. అక్కడ ఉద్యోగస్తుల హక్కులు కొన్ని ఉంటాయి. Just because you're an employee there, you have some things you can claim that those who are not working there cannot claim. అక్కడ ఆ ఉద్యోగంలో మీరు చేస్తున్నారు గనక ఆ కంపెనీ వారిచ్చే హక్కులు మీరు పొందగలుగుతారు. కంపెనీలో పని చేయని వారికి ఆ హక్కులు వర్తించవు. It's in that same sense we're talking about redemptive rights in God. అదే రీతిగా దేవునిలో ఉన్న విమోచనాత్మక హక్కుల గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. In the Bible, there's what we call covenant rights. దేవుని యొక్క వాక్యంలో పరిశుద్ధ గ్రంథంలో నిబంధన హక్కులు ఉన్నాయి. Because you have a covenant with God, మీరు దేవునితో నిబంధన కలిగి ఉన్నారు కనుక pledges himself to do something for you. ప్రభు మీ కోసం చేయాల్సిన కార్యం ఒకటి నిర్దేశించబడి ఉంటుంది. And those outside that covenant cannot have them.
నిబంధనకు వెలుపల ఉన్నవారు వాటిని ఏ మాత్రం కూడా స్వతంత్రించుకోలేరు. But many people don't understand the rights they have as a covenant child of God. అయితే దేవుని యొక్క నిబంధన బిడ్డలు అయినప్పటికీ కొందరు అట్టి నిబంధన హక్కులను వినియోగించుకోలేని స్థితిలో ఉంటూ ఉంటారు. Do you remember the story of the prodigal son? తప్పిపోయి తిరిగి వచ్చిన కుమారుని కథ మీకు జ్ఞాపకం He went వస్తుందా? away to a far country. అతడు దూర దేశానికి వెళ్ళిపోయాడు. When he came back, the father celebrated. కానీ అతడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి దాన్ని వేడుకగా There జరుపుకున్నాడు. was joy, చాలా సంతోషం, merriment. ఎంతగానో He ఆనందించాడు. was clothed with new clothing. అతనికి నూతన వస్త్రాలు ధరింపచేశారు. The elder brother was coming from the farm. అయితే పెద్ద కుమారుడు తోట నుంచి పొలం నుంచి వస్తున్నాడు. Dutiful, అందంగా ఉన్నాడు, hard working, చాలా కష్టపడి but he పనిచేస్తాడు. didn't know he had any rights. కానీ ఏ హక్కులు ఉన్నట్టుగా అతను భావించడం లేదు. As he was coming back to the house, ఆ యొక్క తిరిగి ఇంటికి he వస్తున్నప్పుడు was hearing the merriment and the dancing and the joy that was in the family. ఆ యొక్క కుటుంబంలో జరుగుతున్న ఆనంద సంభ్రమాశ్చర్యాల ధ్వనులన్నీ కూడా అతను వింటూ ఉన్నాడు. So he asked one of the servants, what's going on here? కనుక ఒక సేవకుని పిలిచి ఇక్కడ ఏం జరుగుతోంది అని Your అడిగాడు. brother has come back. ఇదిగో నీ తమ్ముడు తిరిగి వచ్చేసాడు. And immediately there is joy. వెంటనే అక్కడ చాలా ఆనందం ఉంది. He was angry. కానీ అతనికి He stayed outside. బయటే ఉండిపోయాడు. The father went to meet him. తండ్రి వెళ్ళి అతన్ని కలుసుకుంటున్నాడు. Why are you here? ఎందుకు ఇక్కడ ఉన్నావు? Your brother has come. వెళ్దాం, నీ సోదరుడు He వచ్చాడు. was dead, now he's alive. అతడు చనిపోయాడు కానీ He ఇప్పుడు was జీవిస్తున్నాడు. lost, but now he's found. అతడు తప్పిపోయాడు, తిరిగి కనుగొనబడ్డాడు. Oh, the elder brother said, your son, my junior brother, has wasted all your resources. కానీ పెద్దవాడు అంటున్నాడు, నీ చిన్న కొడుకు వనరులన్నీ కూడా వృధా చేశాడు. Me, I've been faithful. నేను నమ్మకస్తునిగా ఉన్నాను, I've been working hard. ఎంతో కష్టపడి I పనిచేస్తున్నాను. have never disobeyed any of your words, any of your commandments. మీకు మీ ఆజ్ఞలకు మీరు చెప్పిన పనికి ఎప్పుడు నేను అవిధేయుడు కాలేదు. And you have never given me one thing to celebrate with my friends. కానీ నా స్నేహితులతో వేడుక జరుపుకోవడానికి ఒక్కటి కూడా నాకు ఎప్పుడు నీవు ఇవ్వలేదు. I have got nothing special from you. నాకు నీ యొద్ద నుంచి ప్రత్యేకత ఏమీ కూడా లేదు. The father said, my son, everything I have belongs to you. It's your right. But the fellow did not know he had any right. తండ్రి అంటున్నాడు, నా కుమారుడా, నేను కలిగి ఉన్నవన్నీ నీవే కదా అని. కానీ ఆ వ్యక్తికైతే ఆ హక్కుల గురించి ఏమీ తెలియదు. So there is covenant right. కనుక నిబంధన హక్కులు And ఉన్నాయి. when you come to the Lord by relationship, that relationship brings some rights into your life. బాంధవ్యం కలిగి ప్రభు చెంతకు వచ్చినప్పుడు అట్టి బాంధవ్యాలు మీ జీవితంలోకి హక్కులు తీసుకొని వస్తాయి. With a couple, అవన్నీ కూడా వరముగా husband ఇవ్వబడతాయి. and wife, అవన్నీ కూడా ఒకటి వెంబడి ఒకటి ఇవ్వబడతాయి. bridegroom and bride. ఆ విధంగా వధువు వరుడు There is నిబంధన what is చేసుకున్నప్పుడు called the bride's right. అవి వధువు యొక్క వరుని యొక్క హక్కులు. First of all, the bride drops her maiden name and takes on the name of the bridegroom. ఆ నిబంధన ద్వారా వరువు యొక్క లేకపోతే వధువు యొక్క ఇంటి పేరు, మన వాడుకలో ఇంటి పేరు మార్చబడుతుంది. Everything the bridegroom has belongs to her. ఆ విధంగా వరునికి సంబంధించినవన్నీ కూడా వధువుకు వర్తింప చేయబడతాయి. Everything అన్నీ కూడా by the right of being a bride. ఎందుకని వధువుగా మారడం ద్వారా వచ్చిన హక్కులవి. As you look at all those illustrations I've given, మనము ఇప్పటికి చెప్పబడ్డ ఉదాహరణలన్నీ you గమనించినప్పుడు discover the believer has rights in God. అలాగే విశ్వాసికి కూడా దేవునిలో హక్కులున్నాయి. By creation we have rights. సృష్టిలో మనకు హక్కులున్నాయి. By redemption we have rights. విమోచన ద్వారా మనకు హక్కులున్నాయి. By relationship, family relationship, we have rights. కుటుంబ బాంధవ్యం ద్వారా మనకు హక్కులున్నాయి. By the covenant promises he has given to us, we have rights. నిబంధన అమరికల ద్వారా మనకు హక్కులు అనుగ్రహించబడి ఉన్నాయి. Many believers don't think about their rights, they think about their duty. అనేక మంది విశ్వాసులు వారి హక్కుల గురించి కాకుండా వారి బాధ్యతల గురించే యోచిస్తూ ఉంటారు. They don't think about what they have, they think about their failure. వారు కలిగి ఉన్న దాని గురించి కాకుండా అపజయముల గురించి యోచిస్తూ ఉంటారు. That's why we're spending this time to talk about redemptive rights in God. అందుచేతనే దేవునిలో ఉన్న విమోచన హక్కులు క్రీస్తులో మనకు ఎలా ఉన్నాయో మాట్లాడాలని తలంచాను. Today I'm looking at bountiful redemptive rights in God. సమృద్ధి అయిన దేవుని విమోచన హక్కులు చూడాలని కోరుతున్నాను.
In Luke chapter 1 verse 68. లూకా సువార్త మొదటి అధ్యాయం 68వ It వచనం. says, "Blessed be the Lord God of Israel." ఇజ్రాయేలు దేవుడైన వాడు సన్నుతించబడును గాక. Zechariah was joyful, ఎందుకనగా ఆయన నమ్మదగిన వాడు, cheerful, ఆయన నమ్మదగిన వాడు. exuberant. That's hyper joyful, greatly joyful. కనుక ఆయన ఎంతో ఆనందించడానికి మనకు అనుగ్రహాన్ని And it చూపేవాడు. says, "Blessed be the Lord God of Israel, for he has visited and redeemed his people." ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచనిచ్చాడు గనుక ప్రభు అయిన ఇజ్రాయేలు దేవుడు స్తుతించబడును గాక. And he knew they were going to have a lot of things they didn't have before the visitation and the redemption. ప్రభువు మనకు విమోచన ఇవ్వక మునుపు, ప్రభువు మనల్ని దర్శించక మునుపు మనం పొందవలసి ఉన్న హక్కులను గురించి, పొందలేకపోయిన వాటిని గురించి తెలుసుకుంటాం. Then in verse 74, ఈ తరువాత 74వ it says వచనం that వరకు మనం he would చూడగలిగితే, grant unto us that we being delivered out of the hand of our enemies might serve him without fear. భయము లేకుండా మనము మన శత్రువుల చేతి నుంచి విమోచించబడిన నిమిత్తము ఆయన మనకు తన నీతిని అనుగ్రహించి ఉన్నాడు. Because of that redeemer. అందును బట్టి ఆయన మనకు విమోచకుడై And ఉంటున్నాడు. because God remembered his promise. ఎందుకంటే దేవుడు తన వాగ్దానమును జ్ఞాపకం చేసుకున్నాడు. Says, yes, we've been serving God. అవును, మనము దేవుని సేవిస్తూ ఉన్నాం. We serve God with fear. మనము భయము కలిగి ఉండి దేవుని We సేవిస్తున్నాం. serve God because of the enemy nations who are fearful. ఎందుకనగా శత్రు దేశాలు భయము చెందే రీతిలో ఆయన దేవుడై ఉన్నాడు. Because of our failures who are fearful. మన అపజయాల్ని బట్టి మనం భయపడుతూ ఉంటాం. And because of the things that have happened, we're fearful. మన జీవితంలో జరిగిన వాటిని బట్టి మనం భయపడుతూ ఉంటాం. But now it says redemption has come. కానీ ఆయన ఇప్పుడు ఉన్నాడు, విమోచన A వచ్చి ఉన్నది, great visitation has come. గొప్ప సందర్శన వచ్చి ఉన్నది. And because of that great visitation and redemption, ఆ గొప్ప సందర్శనను బట్టి, విమోచనను బట్టి he now grants us some rights we didn't have before. ఆయన ఇప్పుడు మనము కండికి ఉండవలసిన కొన్ని హక్కులను మనకు అనుగ్రహిస్తున్నాడు. To be delivered from the hands of all our enemies. ఆ విధంగా మన శత్రువులందరి చేతుల్లో నుంచి విడిపించబడడానికి తగిన And హక్కులను to serve him అనుగ్రహిస్తున్నాడు. without fear. ఏ భయము లేకుండా ఆయనను సేవించు నిమిత్తమే. That was a renewed right for them. అవన్నీ కూడా వారి కొరకై నూతన పరచబడి ఉన్న And then he హక్కులైనవి. says in verse 75, 75వ వచనంలో మనం చూడగలిగితే, it says to serve him in holiness and righteousness before him all the days of our life. మన జీవిత దినములన్నీ కూడా పరిశుద్ధముగాను నిబంధన కలిగిన వారముగాను నీతితో ఆయనను సేవించడానికి మనకి ఇస్తున్నాడు. There are two ways you can look at holiness. ఇక్కడ మనం పరిశుద్ధతను ఎటువంటి విధానాల్లో చూడగలం? You can look at holiness as what you are striving for and struggling for and crawling for and laboring for and sweating for and never realize. పరిశుద్ధత కోసమై మనం ప్రాకులాడుతూ ఉంటాం, ప్రయాసపడుతూ ఉంటాం, ప్రయత్నం చేస్తూ ఉంటాం, అత్యంత ప్రయాసను తీసుకుంటాం, కానీ పరిశుద్ధపరచబడే విధానాన్ని తెలుసుకోనకుండా ఉండిపోతాం. You can think of holiness as your right. You can think of holiness as your new nature. You can think of holiness as the grace of God shows it in your life, and the gift of God penetrates your life with holiness. That's a better view of holiness. ఎందుకనగా పరిశుద్ధత అనేది మన యొక్క సొంత ప్రయత్నాల ప్రయాసను బట్టి కాదు, గాని దేవుడు తన ఉచితమైన మహాకృపను బట్టి మనకు అనుగ్రహించే వరముగా మనం భావించగలిగితే పరిశుద్ధత పట్ల అట్టి యోచనను మనము కలిగి ఉండగలుగుతాం. You can look at righteousness as what you are struggling for. నీతిని గురించి ఎలా పొందాలని బాధపడుతూ ఉంటే మనం దాన్ని ఎలా చూడగలగాలంటే, you have to fast every week so that you can have some measure of righteousness. ప్రతి వారం కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయగలిగితే కొంత మోతాదులో నీతి కలిగి ఉంటామేమో అని భావిస్తాం. You have to be driven before you can have a measure of righteousness. ఆ విధంగా నీతి యొక్క పరిమితిని కొంతవరకు కలిగి ఉండాలంటే దానికోసమై ముందుకు నడిపించబడాలి. You have to work your fingers to the bone before you can have some measure of righteousness. అటువంటి కొంత పరిమాణము నీతిని కలిగి ఉండడం కోసం కష్టించి పని చేయవలసిన వారిగా ఉండిపోతాం అనే భావనలో ఉంటాం. And that kind of righteousness is only there when you know we're looking at you, we're watching you, and we're following you about and say righteousness. Then you try and try more. That's one side of righteousness. We call it self
righteousness. అట్టి విధానమైన నీతి అంతయు కూడా మన పనుల ద్వారా మన ప్రయాస ద్వారా ఒకవైపున మనం సాధించుకున్నదిగా ఉంటోంది గాని దేవుని యొక్క వాక్యం ప్రకారం అయితే అది స్వనీతిగా పిలువబడుతుంది. You can look at righteousness from the other angle. కానీ నీతిని మరి యొక్క కోణంలో నుంచి మనం చూడగలిగితే is righteous. క్రీస్తు నీతి అయి ఉన్నాడు. His righteousness is perfect. ఆయన నీతి లోపరహితమైనది. Is uniformly righteous. ఆయన యొక్క నీతి ఏకరీతిగా ఉండునది. You don't have to watch over him. You don't have to follow him. You don't have to appoint a policeman following after Christ so he can be righteous. క్రీస్తును నీతిమంతునిగా వెంబడించడం కోసం మనలను పర్యవేక్షించడానికి ఒక పోలీస్ అధికారిని మన కోసం నియమించుకోవాల్సిన పని లేదు. And his righteousness is acceptable to the heavenly Father. ఆయన నీతి పరలోకపు తండ్రిగా కలిగి ఉన్న వారు అంగీకరించడానికి అంగీకారయోగ్యం. He strikes a relationship with you. ఎందుకనగా ఆయన మీతో ఆ రీతిగా బాంధవ్యాన్ని కలిగి ఉండడానికి He takes ఇష్టపడుతున్నారు. away your unrighteousness. మీ యొక్క పాత నీతిని ఆయన తొలగించి And he వేస్తారు. gives you the gift of righteousness. ఆయన వరమై ఉన్న నీతిని అనుగ్రహిస్తాడు. And grants you the grace not only to be righteous, to love righteousness. నీతిని కలిగి ఉండడానికి మాత్రమే కాక నీతిని ప్రేమించుటకు తగిన కృపను ఆయన And to అనుగ్రహిస్తాడు. have the righteousness in small things, in big things, in the private, in the public, in your heart, in your mind, in everything you do. Here is the grace for righteousness and the gift of righteousness, and you cherish that and you love that and you live it out, not by struggling, somebody is trying to push you, somebody is looking at you. No, you just love it. That's righteousness before him all the days of our life. ఆ విధంగా మన మానవ ప్రయాస ద్వారా కాకుండా దేవుని కృప ద్వారా వరమై ఉన్న నీతి మనకు అనుగ్రహించబడ్డం ద్వారా మరొకరు నెట్టివేసినా మరొకరు త్రోసివేసినా మరొకరు ప్రోత్సహించకపోయినా సరే జీవిత దినములన్నీ కూడా దేవుడు అనుగ్రహించు వరమైన నీతిని మనము కలిగి ఉండగలుగుతాం. It's part of our redemptive rights in God. ఇదన్నీ కూడా దేవుని యొక్క విమోచనాత్మకమైన ప్రణాళికలో ఉన్న హక్కులలో ఒక భాగమై ఉన్నాయి. There are three things we're looking at, 1, 2, 3. ఈ రోజున 1, 2, 3 సంగతులు మనం చూడబోతున్నాం. Number 1, the reliable revelation of the faithfulness of God, our Creator. మన సృష్టికర్త అయిన దేవుని యొక్క విశ్వాస్యతలో నుంచి నిలిచి ఉండదగిన దైవ ప్రత్యక్షత. Revelation of his faithfulness. ఆయన నమ్మకత్వానికి సంబంధించిన ప్రత్యక్షత. Number 2, రెండవది we're looking at the required righteousness by faith in God, our confidence. మనము దేవుని యందలి విశ్వాసం ఎడల ఎంత మానసిక స్థైర్యాన్ని కలిగి ఉన్నామో అందుకు అవసరమయ్యున్న నీతి. Not me, my confidence. నా యొక్క నిబ్బరము మానసిక స్థైర్యం No నా మీద కాదు. boasting, having confidence in myself. నా మీద నేను మానసిక స్థైర్యాన్ని కలిగి ఉండి డాంబికంగా ఉండం కాదు. There is no bragging. ఇక నేను నా There's వారు no అనేది కాదు. pride. గర్వం అనేది లేదు. ఇక I have such a strong conviction I can be righteous by myself. No. The required righteousness is by faith in God, and God is our confidence. నేను చేయగలను, నా వల్ల అవుతుంది, నేను నీతిమంతునిగా ఉండాను అన్నట్టుగా కాకుండా నేను నీతిని కలిగి ఉండడానికి దేవుని యొక్క నమ్మకత్వం నాకు అవసరం అనే నీతిని మనం కలిగి ఉంటాం. Number 3, మూడవది that's our redemptive rights in fullness through God, a carer. He cares for us. మన గురించి ఆయన జాగ్రత్త వహించేవాడు గనుక ఆయన నమ్మకత్వం యొక్క సంపూర్ణతలో నుంచి ఆయన మనకు విమోచనాత్మకతను అనుగ్రహిస్తున్నారు. My redemptive rights. మన యొక్క విమోచన హక్కు. This is your right. ఇది మీ యొక్క హక్కు ఉన్నది. It's my birthright. అది నా జన్మ హక్కు. It's my family right. అది నా కుటుంబపు హక్కు. It is my citizenship right. ఇది నా పౌరసత్వపు హక్కు ఉన్నది. It is my kingdom right. It is my covenant right. ఇది నా యొక్క రాజ్య సంబంధమైన హక్కు. ఇది నా నిబంధన He is the సంబంధమైన హక్కు. bridegroom. I am the bride. It's the bride's right. ఆయన వరుడై ఉండగా నేను వధువునై ఉండగా నాకు సంక్రమించిన హక్కు ఇది. And because it's mine, అది నాది కనుక I claim it. నేను దాన్ని స్వతంత్రించుకుంటాను. I receive it. నేను దాన్ని And స్వీకరిస్తాను. I go on with that right everywhere I go. నేను ఎక్కడికి వెళ్ళినా
అట్టి హక్కును కలిగి ఉన్న వాడిగా వెళ్తూ ఉంటాను. Let's look at number one. ఇప్పుడు మొదటి అంశాన్ని Number one, చూద్దాం. we're looking at the reliable revelation of the faithfulness of God, our Creator. మన సృష్టికర్త అయిన దేవుని ఎడల మనము కలిగి ఉన్న విశ్వాస్యతను బట్టి నిలిచి ఉండే ప్రత్యక్షత. His faithfulness. ఆయన యొక్క విశ్వాస్యత That యందు whatever He has given, I receive. ఆయన మనకు ఏది అనుగ్రహిస్తారో దాన్ని స్వీకరిస్తున్నాం. Whatever He has provided is mine. ఆయన మనకు ఏది సమర్పిస్తున్నాడు, అనుగ్రహిస్తున్నాడు, అది నాదై Whatever ఉంటుంది. He gives, I enjoy. ఆయన నాకు ఏది ఇస్తున్నారో దాన్ని నేను ఆనందిస్తున్నాను. You are not kind of a pitied believer, pitied Christian going about, oh me, look at this and look at... No, you go through life with joy, with happiness, with cheerfulness, knowing that your Father in heaven is faithful to everything He has promised. ఎప్పుడు కూడా దీనమైన స్థితిలో దిగాలుగా ఉండే మోకాలతో జాలి పొందదగిన వ్యక్తులుగా మాత్రమే ఉండం కాదు గాని ఆనందమయమైన దేవుని యొక్క కృపను కలిగిన వ్యక్తులుగా జీవించగలిగే నీతి అది. There are too many gloomy Christians in the world. ఈ లోకంలో చాలా మంది అండి ఏడుపు గొట్టు క్రైస్తవులు ఉన్నారండి. There are too many pitiable Christians in the world. చాలా మంది జాలి పడదగిన స్థితి వ్యక్తం చేసే క్రైస్తవులు Too ఉన్నారు. many struggling Christians in the world. ఆనందాన్ని ఏమాత్రం ఉద్వెత్తును లెగకుండా అణచివేసే క్రైస్తవులు They ఉన్నారు. do not carry with them the joy of their salvation. వారు తమ రక్షణానంది మోయిచున్న వారు కారు. They do not carry with them the enjoyment of having Christ living on the inside of them. వారి అంతరంగంలో క్రీస్తు జీవిస్తూ ఉన్న విధానానికి సంబంధించిన ఆనందమును వారు మోయిచు ఉన్నవారు కాదు. But to have revelation that is reliable ఈ రోజున మనకు వచ్చే ప్రత్యక్షత of the నిలిచి ఉండేది. faithfulness of God, our Creator. ఎందుకనగా ఆయన మనకు Look సృష్టికర్త, at Psalm నమ్మదగిన వాడు. 89. I'm looking at verse 2. 89వ కీర్తనలో 2వ వచనాన్ని చూస్తూ ఉన్నాను. Psalm 89 verse 2. For I have said, mercy shall be built up forever, and thy faithfulness shall thou establish in the very heavens. 89వ కీర్తన 2వ వచనం, కృప నిత్యము స్థాపింపబడుననియు ఆకాశమందే నీ విశ్వాస్యతను స్థిరపరచుకొందువనియు నేను అనుకొనుచున్నాను. Thy faithfulness. నీ యొక్క విశ్వాస్యత, The faithfulness of God. దేవుని యొక్క నమ్మకత్వం. Put God on one side. ఒకవైపున దేవునిని ఉంచండి. Put 1,000 men and women on the other side. 1000 మంది పురుషులను స్త్రీలను మరొక వైపు ఉంచండి. Let's say all these 1,000 people have some kind of relationship with you. ఈ 1000 మంది వ్యక్తులు నీతో ఒక విధమైన బాంధవ్యాన్ని కలిగి ఉన్నారనుకోండి. As you look at each of them, they are unfaithful. వారిని చూచినప్పుడు వారు నమ్మకస్తులే. Everything you expected, they do nothing. మీరేమో ఎదురు చూస్తారు కానీ వారేమో ఏమీ చెయ్యరు. And you're sorrowful. చాలా విచారిస్తాం. And you're sad. ఆ విధంగా Say, why మునిగిపోయినట్లుగా is ఉంటాం. it all my friends are unfaithful? అయ్యో నా స్నేహితులందరూ అపనమ్మకస్తులేనా అనుకుంటాం. Why is it everybody that claims to be on my side is unfaithful? అందరూ కూడా నా పక్షాన ఉన్నట్టుగా భావిస్తారు కానీ నమ్మకస్తులుగా లేరే అనుకుంటాం. It breaks your mind. అది మీ మనసుకి ఏం It breaks తెస్తోందంటే your backbone. అది మీ వెన్నెముకను Breaks విరిచేస్తుంది. your head. అది మీ తలబ్రద్దలు Breaks చేస్తుంది. your life. అది మీ జీవితాన్ని విరిచివేస్తుంది. కానీ Look at God. దేవుణ్ణి చూడండి. The faithfulness of God, our Creator, మన సృష్టికర్త అయిన దేవుని నమ్మకత్వం ఎంత ఉన్నతమైనదో outweighs the unfaithfulness of 1,000 people. 1000 మంది విశ్వాస్యత కంటే గొప్ప విశ్వాస్యత మనం ఆరాధించే దేవునిది. చప్పలు కొట్టడానికి మహిమను చెల్లిద్దాం. And if you understand మీరు అర్థం that the చేసుకోగలిగితే faithfulness of the one faithful God నమ్మదగిన దేవుని యొక్క నమ్మకత్వము outweighs, అది ఎంతటి దాన్నైనా అధిగమిస్తుంది, overcomes, గెలుస్తోంది. displaces the unfaithfulness of 1,000 people, they do not matter to you. మీకు ఏమాత్రము కూడా భావము స్ఫురింప చేయని 1000 మందిని నమ్మకత్వాన్ని అధిగమిస్తుంది. Look at verse 5. ఇప్పుడు 5వ వచనాన్ని In చూడండి. verse 5 it tells us, and the heavens shall praise thy wonders, O Lord, thy faithfulness is also in the congregation of the saints.
ఓ దేవా లేక యెహోవా ఆకాశ వైశాల్యమును నీ ఆశ్చర్య కార్యములను స్తుతించుచున్నది, పరిశుద్ధ దూతల సమాజములో నీ విశ్వాస్యతను బట్టి నీకు స్తుతులు కలుగుచున్నవి. His faithfulness is in the congregation. ఆయన నమ్మకత్వం అనేది సంఘంలో ఉన్నది. He's not talking about the people. ఆయన ప్రజల గురించి మాట్లాడడం లేదు, He's talking about God. ఆయన దేవుని గురించి మాట్లాడుతున్నాడు. He is faithful. ఆయన నమ్మదగిన వాడు, He remains faithful. ఆయన నమ్మదగిన వానిగా నిలిచి He will ఉంటాడు, ever be faithful. ఆయన నమ్మకస్తునిగా ఉంటాడు. Any congregation I am, ఆయన ఏ సంఘం అయితే సంఘంగా I కలిగి don't ఉంటాడో know all of them. వారందరూ తెలియకపోవచ్చు. Any congregation I am, నేను ఏ సంఘంలో ఉన్నా I don't know how truthful, how honest, how faithful they are. అక్కడున్న వారు ఎంత నిజాయితీగా నమ్మకత్వంగా నిరీక్షణ కలిగి ఉంటారో And I don't చెప్పలేకపోవచ్చు. begin to worry and be anxious because of the unfaithfulness that may be there. And there's no suspicion. And I'm not thinking, he will disappoint me, he might disappoint me, she might disappoint me. I look to God. His faithfulness also is in the congregation of the saints. అటువంటి సందర్భాల్లో ఎందరు వ్యక్తులు ఉన్నా సరే వారిని నమ్మచ్చా, వారి మీద ఆధారపడచ్చా, వారు నాకు నమ్మదగిన వారిగా ఉంటారా అని అనుకుంటే ప్రభు చెప్తున్నాడు ఆయన పరిశుద్ధుల సంఘములో సమాజములో ఆయన నీతిని లేక నమ్మకత్వాన్ని కలిగి ఉన్నాడు. Many people are dying of hypertension. చాలా మంది అండి అధిక రక్తపోటుతో చచ్చిపోతున్నారు. You know why? ఎందుకో తెలుసా? They have disappointments in life they cannot resolve. జీవితంలో ఉన్న ఆ యొక్క అపనమ్మకత్వపు ఫలితాలు వారిని కోలుకోకుండా చేస్తున్నాయి. While they are awake, they are thinking of disappointments. ఎందుకని నిరాశ గురించి నిరుత్సాహం గురించి యోచిస్తే Before they go to sleep, they are thinking of disappointments. ఎందుకంటే నిద్రపోయేటప్పుడు నిరుత్సాహాలే యోచిస్తున్నాం. While they are dreaming at night, they are thinking of disappointments. రాత్రి వేళ కలల్లో కూడా నిరుత్సాహాలే ఊహిస్తూ ఉంటున్నాం. It gives them high blood pressure. తద్వారా ఏమొస్తుంది? అధిక రక్తపోటు And their వచ్చేస్తుంది. hypertension will affect their heart. అది వారి గుండె మీద ప్రభావితం It చూపిస్తుంది. will affect their blood stream flowing. అది వారి రక్త ప్రవాహ విధానం మీద ప్రభావితాన్ని It చూపిస్తుంది. affects their personality. అది వారి వ్యక్తిత్వాన్ని కూడా ప్రభావితం A చేస్తుంది. normally happy, joyful, cheerful person becomes depressed and stressed, and he has depression. You know why? Because of the unfaithfulness of the people around him. But when you understand that God is faithful and his faithfulness is in the congregation, any congregation you are, hypertension will fizzle away. ఏ యొక్క పరిస్థితులైనా మానవ జీవితంలో ఇటువంటి ఒత్తిడికి సంబంధించిన యోచన కలిగి ఉండడం ద్వారా రక్తపోటు పెరిగి బాధించబడే వారిగా ఉంటున్నారు. కానీ జీవమగల దేవుని సంఘమైన ఏ సంఘంలో మీరున్నప్పటికీ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, సంఘములో దేవుడు తన విశ్వాస్యతను ఉంచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. Look at verse 8. ఇప్పుడు 8వ వచనాన్ని In verse గమనించండి. 8, it tells us, "O Lord God of hosts, who is a strong Lord like unto thee, or to thy faithfulness round about thee." 6వ వచనంలో మింటను యెహోవాకు సాటి అయిన వాడెవడు, దైవపుత్రులలో యెహోవా వంటి వాడెవడు, పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు. మరొక ఇంగ్లీష్ అనువాదం ఆయన అచ్చట నమ్మదగిన వానిగా ఉండి ఉన్నాడు. See verse 34. ఇక్కడ ఆయన ఎంత నమ్మదగిన వాడో In చూడండి. verse 34, "My covenant will I not break." 34వ వచనంలో నా నిబంధనను నేడు విరిచివేయను Everything అంటాడు. breakable in the world may be broken. నా నిబంధన ఏదైనా బ్రద్దలైనా నా నిబంధన Lives of రద్దుపరచను. millions in the world may be broken. లోకములో లక్షలాది మంది జీవితాలు బ్రద్దలైతే కావచ్చును. Nations and countries may be broken. దేశములు జనాంగములకు వేళ బ్రద్దలు కావచ్చును. But my covenant will I not break. కానీ నా నిబంధనను నేను Nor రద్దుపరచనంటున్నాడు. alter the sin that is gone out of my lips. నా నోటి వెంబడి వెలువడిన ప్రతి మాటయు కూడా Will rely on that faithfulness. ఆ యొక్క నమ్మకత్వాన్ని గురించి నిరూపణగా And ఉంటాయి. because we're related with him, with the God of heaven, that is our covenant right. ఎందుకనగా దేవుని యొక్క నమ్మకత్వం మీద మనం ఆధారపడడం అనేది మన యొక్క నిబంధన జన్మ హక్కు అయ్యున్నది. Every promise he has given me will stand.
మనకు ఇవ్వబడిన ప్రతి వాగ్దానము కూడా నిర్ధారించబడ్డది. Every provision is made for me will stand. ప్రతి విధమైన వనరు కూడా నిర్ధారించబడి నిలిచి ఉండేది. Every partnership we have together will stand. ప్రతి భాగస్వామ్యము కూడా నిలిచి ఉండవలసి ఉన్నది. And the power that surrounds me and upholds me, that power will not fail. ఆ విధంగా నాకు ప్రకటించబడి నన్ను పైకి లేవనెత్తిన శక్తి ఎప్పటికీ నీ వైఫల్యం చెందదు. My covenant will lie not break. ఎందుకనగా నా యొక్క నిబంధన ఎప్పటికీ రద్దు కాదు. That is gone out of my lips. ఎందుకనగా నా నోట నుండి బాయలు వెడలిన వాక్కు. That's the reliable revelation we have of the faithfulness of our God, our creator. అది మన సృష్టికర్త అయిన దేవుని యొక్క నమ్మకత్వానికి సంబంధించిన వాక్యం యొక్క ప్రత్యక్షత. Lamentation chapter 3 verse 23. ఇక్కడ నేను విలాప వాక్యముల గ్రంథం 3వ అధ్యాయము 22వ వచనాన్ని గుర్తు చేస్తున్నాను. Lamentation chapter 3 verse 23. విలాప వాక్యముల గ్రంథము 3వ అధ్యాయము 22వ వచనం. New every morning, great is thy faithfulness. ప్రభువా నీ నమ్మకత్వం ఎంతో గొప్పది, ప్రతి ఉదయము నీ కనికరములు నూతనముగా ఉన్నాయి. Somebody give you promise. మీకు ఎవరైనా వాగ్దానం చేశారనుకోండి. Somebody give you an appointment. ఎవరైనా మీకు అపాయింట్మెంట్ ఇచ్చారనుకోండి. You are waiting and waiting and waiting. మీరు ఎంతగానో వేచి ఉంటారు. He did not even call you on the phone. కానీ కనీసం వారు ఫోన్ చేయలేదనుకోండి. You are becoming anxious. వెంటనే మీరు ఎంతో తొందరపడుతుంటారు. You are becoming tense inside you. ఒక విధమైన టెన్షన్ వచ్చేస్తుంటుంది. This man, is he not coming? ఏంటి ఆ వ్యక్తి రావడం లేదా? All my engagement shall put aside, waiting for him, waiting for her. ఆ వ్యక్తి కోసం ఆమె కోసం వేచి ఉండి నా పనులని నేను ప్రక్కన పెట్టేశానే. Eventually you call. చివరికి మీరే కాల్ చేస్తారు. Sir, I've been waiting. సార్ మీకోసం వెయిట్ చేస్తున్నాను. Oh my goodness, I forgot. అయ్యో నేను మర్చిపోయాను అని వాళ్ళు అన్నారనుకోండి. What it means is he forgot you. అంటే అర్థమైందో తెలుసా, మిమ్మల్ని వాళ్ళు మర్చిపోయారు. It's not just the appointment that he forgot you. వారు ఇచ్చిన అపాయింట్మెంట్ మర్చిపోవడం కాదు, వారు మిమ్మునే మర్చిపోయారు. You thought you were number one on his list. మీరు అనుకున్నారు వారి ప్రాధాన్యతలో మీరు మొదటి స్థాయిలో ఉన్నామని. He has 1,000 other people to think of. That's why he's unfaithful to you. అందువల్ల కొంతమందిని మీరు జీవితంలో నమ్మకస్తులుగా భావించి ఎంచుకొని ఉంటారు. The redemptive right we have in God. మనము దేవునిలో కలిగి ఉన్న విమోచన హక్కు. The right to expect him to fulfill whatever he has promised, because his promises, his provisions, they are new every morning. Great is thy faithfulness. ఆయన చేసిన వాగ్దానములో సమస్తము కూడా ఆయన నమ్మకత్వాన్ని బట్టి ప్రతి ఉదయం నా కనికరములు నూతన పరచబడుతూ ఉండగా మన జీవితములో నెరవేర్చబడతాయి. Hebrews chapter 11 verse 11. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 11వ వచనం చూస్తే 11, reading from verse 11. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 11వ వచనం. Before I read that verse, it's talking about a woman. ఈ వచనం ఒక స్త్రీ గురించి మాట్లాడుతోంది. Her name was Sarai. తన పేరు సారాయి. The Lord changed the name to Sarah. దేవుడు సారాయి అనే పేరును సారాగా మార్చాడు. She was the wife of Abraham. ఆమె అబ్రహాము యొక్క సతీమణి. And Abraham was expecting a child to be born through her. అబ్రహాము ఆమె ద్వారా ఒక బిడ్డను కనాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. After got married, 10 years passed. వివాహమైన తర్వాత 10 ఏళ్లు గడిచిపోయాయి. 20 years passed. 20 సంవత్సరాలు గడిచిపోయాయి. What's my right? What's my redemptive right in God? దేవునిలో నేను పొందవలసిన హక్కు ఏమై ఉన్నది? My right is to hold onto God. This is what he promised me. This is what he will do. నా హక్కు ఏమిటంటే ఆయన నాకు వాగ్దానం చేశాడు గనక దానిని ఆయన నెరవేరుస్తాడు. Believers have rights in God. విశ్వాసులకు దేవునిలో హక్కులున్నాయి. Sons and daughters of God, rights in God. దేవుని కుమారులకు దేవుని కుమార్తెలకు దేవునిలో హక్కులున్నాయి. The bride of the bridegroom has rights with the bridegroom. అలాగే వరునికి వధువుకి వరుని యొద్ద హక్కులున్నాయి. The servant of God, the employee, has rights with the employer. దేవుని సేవకునికి దేవుని యొద్ద, ఉద్యోగస్తునికి ఉద్యోగం ఇచ్చిన వాని యొద్ద హక్కులున్నాయి. Abraham, the friend of God, had rights with God. అబ్రహాము దేవునికి స్నేహితునిగా ఉన్నాడు, అది అతనికి నీతిగా సరిగా ఉంది. And that right splashed on Sarah.
ఆ యొక్క హక్కుల ప్రతిఫలమే శారా మీదకు వర్తిస్తోంది. Look at this now in Hebrews chapter 11 verse 11. ఇప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 11వ వచనం చూడండి. Through faith also Sarah herself received strength to conceive seed. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాన్ని బట్టి తన యొక్క గర్భఫలానికి సంబంధించిన స్థితిని పొందుకుంది. And was delivered of a child when she was past age. తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు తగిన శక్తి పొందుకొని ఉన్నది. When biology says no chance. జీవశాస్త్రమేమో అవకాశమే లేదంటోంది. When history says no chance. చరిత్ర కూడా అవకాశం లేదంటోంది. When scientific knowledge says no chance. సామాజిక లేకపోతే సైన్స్ శాస్త్ర విలువలన్నీ కూడా ఛాన్స్ లేదంటున్నాయి. Sarah said, I have redemptive rights. కానీ శారా అంటుంది, నాకు విమోచన హక్కులున్నాయి. I can expect God to do the undoable. దేవుడు చేయదగని కార్యాన్ని కూడా చేస్తాడని ఎదురు She చూస్తాను. was past age, ఆమె వయస్సు గతించినది. but she judged him faithful who had promised. అయితే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు అనే రీతిలో నమ్మకం కలిగి ఉంది. In our lives, మన జీవితాల్లో the realization of the right we have in God. మన నిజ జీవితాల్లో దేవునిలో మనం కలిగిన హక్కులు మనం విస్మరిస్తున్నాం. Am I not a member of the family of God? ఒకవేళ దేవుని కుటుంబంలో సభ్యులు కాదేమో. I have birthright. నాకు జన్మ హక్కులు And ఉన్నాయి. thank God, I've not sold my birthright to any Jacob. దేవునికి వందనాలు, నేను నా జన్మ హక్కు జ్యేష్ఠ హక్కు ఎట్టి యాకోబు Am I కూడా not అమ్మలేదు. a member of the family of God? నేను దేవుని కుటుంబంలో సభ్యుని. I have family rights. కనుక నాకు కుటుంబ హక్కులు And ఉన్నాయి. if ye being evil know how to give good things to your children, how much more will your heavenly Father give good things to them, his children that ask him? తండ్రులైన వారు చెడ్డవారయుండి కూడా బిడ్డలకు మంచి ఈవులను ఎరిగి ఉండగా మీ పరలోకపు తండ్రి తన్నడుగు వారికి మంచి ఈవులను మరణిసేమగా ఇచ్చెను. That's what you think about every time. కనుక ప్రతి పర్యాయం కూడా ఈ రీతిగా ఆలోచన చేయాలి. The family right you have. మీ యొక్క కుటుంబ హక్కులు మీరు కలిగి That's ఉన్నారు. what you think about every time. ప్రతి పర్యాయము దాని గురించి యోచించాలి. The citizenship of the right that you have. మీరు కలిగి ఉన్న పౌరసత్వానికి I am సంబంధించినది. a member of the kingdom of God. నేను దేవుని రాజ్యానికి I సభ్యునిగా ఉన్నాను. believe on the Lord Jesus Christ. ప్రభువైన యేసునందు And విశ్వాసం he has ఉంచుతున్నాను. given me the right of a citizen in the kingdom. ఆయన నాకు దైవ రాజ్యములో పౌరసత్వపు హక్కులను అనుగ్రహిస్తున్నాడు. And I can have the benefits of the kingdom because of the kingdom citizenship right. రాజ్య పౌరసత్వపు హక్కులు కలిగిన వాడిగా రాజ్య ప్రయోజనములను నేను పొందగలుగుతాను. Don't have a covenant with God through Jesus Christ. నిబంధన యేసు ద్వారా ప్రభుతో నిబంధన కలిగి ఉండకపోతే Will he ever say no to Christ, the better covenant initiator? క్రీస్తు గనుక మరి శ్రేష్టమైన నిబంధన చేసిన వాడు గనుక ఆయనతో గనుక బాంధవ్యం లేక ఆయనకు కాదని చెప్పిన వారైతే. When I think about all those things, నేను వీటన్నిటి గురించి యోచిస్తున్నప్పుడు and I think of my redemptive right, నా విమోచన హక్కుల గురించి యోచిస్తున్నాను. relationship right, బాంధవ్యపు హక్కుల గురించి, and I think about the reliable rights I have in the Lord. ప్రభువులో నేను నమ్మదగిన నిలిచి ఉండే హక్కుల గురించి. Then like Sarah, I have the strength to conceive. ఇక్కడ శారా అంటుంది కదా, గర్భము ధరించుటకు తగిన బలము పొందుకొని ఉన్నది. You are a man, does a man conceive? ఒక మనుషుడు గర్భం ధరించగలడా? I conceive an idea. నేను దేవునికి ప్రియముగా ఉండి గర్భం ధరించగలను. I conceive of a project. ఆయన యొక్క ప్రణాళికలో నేను గర్భం ధరించగలను. I conceive of achieving the goal that he has planted in my heart. నా హృదయములో ఆయన నాటి ఉన్న ప్రణాళికకు సంబంధించిన ప్రకాశవంతమైన భవితవ్యాన్ని గర్భం ధరించగలను. They say that's impossible. అది అసాధ్యమన్నట్టుగా వారు అంటున్నారు. That's what he told Sarah. శారాతో అదే చెప్తూ ఉన్నారు. They say it's undoable. ఆయన దాన్ని చేయగలడు. That's what he told Sarah. శారాతో అదే చెప్తున్నాడు. They say it's unachievable. ఇది అసాధ్యమైనదని వారు That's what he భావిస్తున్నారు. told Sarah. శారాతో అంటున్నాడు, But you have
redemptive rights. కానీ అది అసాధ్యమైనదైనా నీకు విమోచన హక్కులున్నాయి. And what has not been done before will be done in this generation. మునుపటి తరములలో జరగని కార్యం నేటి తరములలో జరగబోతున్నది. దేవునికి చప్పలు కొడుతూ స్తోత్రములు చెల్లించుదాం. Look at 1 Thessalonians chapter 5 verse 24. మొదటి దెస్సలోనికే పత్రిక 5వ అధ్యాయము 24వ వచనాన్ని 1 చూద్దాం. Thessalonians chapter 5 verse 24. మొదటి దెస్సలోనికే పత్రిక 5వ అధ్యాయము 24వ వచనం. Faithful is he that calleth you. మిమ్మును పిలుచువాడు నమ్మకమైన వాడు. Faithful is he that calleth you. మిమ్మును పిలిచిన వాడు నమ్మకమైన వాడు. He's called you to salvation. ఆయన రక్షణలోనికి నన్ను పిలిచాడు. Faithful is he. ఆయన నమ్మదగిన వాడు. He's called you to holiness and sanctification. ఆయన పరిశుద్ధతలోనికి పవిత్రతలోనికి పిలిచి ఉన్నవాడు. Faithful is he. పిలిచిన వాడు నమ్మకమైన He's వాడు. called you to service. ఆయన సేవలోనికి నిన్ను పిలిచి ఉన్నాడు. Faithful is he that calleth you. నిన్ను పిలిచిన వాడు నమ్మకమైన వాడు. He's called you to do something that other people feel it's impossible. ఆయన ప్రజలందరూ దేనినైతే అసాధ్యమనుకున్నారో అట్టి కార్యమును చేయుటకే నిన్ను పిలిచి ఉన్నాడు. Faithful is he that calleth you, who also will do it. మిమ్మును పిలిచి ఉన్నవాడు ఆ కార్యమును జరిగించువాడు కూడా ఆయనే అయి ఉన్నాడు. He will do it in your life. నీ జీవితంలో చేస్తారు. He will do it in your family. ఆయన మీ కుటుంబంలో చేస్తారు. But you must do something. అయితే మరొక పని చేయాలి. There are some words you need to take away from your dictionary. మీ యొక్క డిక్షనరీలో నుంచి కొన్ని పదాలు తీసేయాలి. Impossible. అసాధ్యం. Strike that out. దాన్ని కొట్టివేయండి. Undoable. అవి చేయలేము. Strike that out. ఆ పదాన్ని కొట్టివేయండి. Incredible. ఇది Strike that out. దాన్ని కూడా కొట్టివేయండి. I cannot. నా వల్ల కాదు. Strike that out. ఆ పదాన్ని కూడా కొట్టివేయండి. Our family members never did anything like that before. మా కుటుంబ సభ్యులు ఇంతకు ముందు ఎవరు కూడా అలా చేయలేదండి. Strike that out. ఆ మాటను కూడా కొట్టివేయండి. I never did something like that in my background before. Strike that out. నేను గతంలో ఎప్పుడు ఇలాంటి పని చేయలేదండి అంటారే, ఆ మాటను కూడా కొట్టివేయండి. We're not calling you to come and do the impossible. We're telling you to look up to God, with whom nothing shall be impossible. అసాధ్యమైన కార్యాలు చేయడానికి మిమ్మల్ని పిలవడం లేదు కానీ మీ చాలా అసాధ్యమైన కార్యాలు చేయించగల దేవుని చెంతకు పిలుస్తున్నాము గనుక దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. Faithful is he that calleth me. మిమ్మును పిలిచిన వాడు నమ్మదగిన వాడు. Say that after me. నాతో చేయగలవాడనే భావంతో Faithful is he చెప్పండి. that calleth me. ఒకసారి చేయి పైకి చెప్తారా? నన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు. Who also will do it. ఆయన అలాగున గట్టిగా చెప్పండి చేయును. All the things I've been afraid I could not do. ఏదైతే భయము చేత చేయలేకపోయామో Today I bring them down. ఈ రోజున వాటన్నిటిని కూడా కూల్చివేయబోతున్నాం. I trample on them. వాటి మీద తొక్కబోతూ ఉన్నాం. I was thinking I didn't have the resources, I didn't have the money, I didn't have the power, I didn't have the experience to do that. Because of that I said life is over. వనరులు లేక, వసతులు లేక, సహకారము లేక, లేకపోతే ఆర్థిక పరమైన వనరులు లేక చేయలేక మునిగిపోతున్నవగా భావించినట్లయితే ఇక మీదట వాటన్నిటిని కూడా మనం త్రొక్కివేయబోతున్నాం. But now is no more I but him. ఎందుకంటే ఇక మీదట నేను కాదు, చెయ్యి పైకి చాపండి ఒకసారి, ఆయనే. No more my resources but his resources. ఇక మీదట నా వనరులు కాదు, ఆయన వనరులే. No more my power but his power. ఇక మీదట నా శక్తి కాదు, ఆయన శక్తియే. No more my intelligence but his intercession. ఇక మీదట నా జ్ఞానము కాదు, ఆయన విజ్ఞాపనయే. Faithful is he that calleth you, who also will do it. నమ్మదగిన వాడు ఆయన అలాగున చేయును. We're coming to number 2 here. ఇప్పుడు మనం రెండో అంశంలోకి వచ్చేస్తున్నాం. The required righteousness by faith in God
our confidence. మన యొక్క మానసిక స్థైర్యము మన దేవుని యందు నీతిగా కలిగి ఉండడానికి మనకు కావలసి ఉన్నది. The Pharisees read about that word righteousness. ఇక్కడ నీతి అనే మాటను మనం ఏ విధంగా నిర్వచించుకోగలము అంటే, without prayer, ప్రార్థన లేకుండా, without grace, కృప లేకుండా, everybody trying, ప్రతి వారు ప్రయత్నిస్తున్నారు, everybody struggling, ప్రతి వారు బాధపడుతున్నారు. every struggling person బాధపడే ప్రతి వ్యక్తియు కూడా wondering, ఒక్క వ్యక్తి, when will I have the righteousness required by God? దేవుని ద్వారా నాకు నీతి అవసరమనే ఒక్క మాట తెలుసుకున్నట్లయితే, and it says we try, ఇక ఏ ప్రయత్నం కూడా కాదన్నట్టుగా, to produce something, ఏదైనా మనం చేస్తే and పొందుకుంటామేమో అని everything we భావిస్తాం. produce, all our righteousnesses like filthy rags. మనం ఎంత నీతిని ఉత్పాదకత చేసినా సరే అది దేవుని దృష్టిలో మురికి గుడ్డలతో సమానం. And we cannot wear the filthy rags to go to the presence of the king. మనము రాజు సాన్నిధ్యానికి వెళ్ళేటప్పుడు మురికి వస్త్రధారణతో వెళ్ళలేం కదా. If you're going to go to the presence of the king, ఒక రాజుగారి సముఖానికి వెళ్ళాలంటే you have to wear clean clothes, శుభ్రమైన వస్త్రాలు ధరించాలి, you have to be washed అలాగే white, ఉతికినవి ధవళంగా ఉండాలి, and you have to have a clean appearance. అలాగే శుభ్రమైన ఆకృతిని కలిగి ఉండాలి. We want to get to the presence of the king on the final day, అప్పుడు అంత్య దినాన మనము గొప్ప రాజును కలుసుకోబోతున్నాం. and our self-righteousness will not make it. మన స్వనీతి గనక మనం కలిగి ఉంటే ఆ రాజును కలుసుకునే స్థితిని మనం So కలిగి ఉండాలి. if all the confidence you have, కనుక ఎటువంటి మానసిక స్థైర్యాన్ని if కలిగి all ఉండాలి, the assurance you have, మీరు కలిగి ఉన్న అనిశ్చయపు if all అబద్ధపు the నిశ్చరణ, plea you have, అది మీరు కలిగి ఉన్న బ్రతిమలాడే విధానమే, look at my righteousness, you will not make it. నా నీతిని చూడండి అన్నట్టుగా మీరు భావిస్తే మీరు దాన్ని చేరుకోలేరు. Feel the rags in the presence of the Lord, ఎందుకనగా మన స్వనీతి దేవుని సన్నిధిలో and మురికి will గుడ్డలు, do fade away as if, అనగా దాని అర్థం దేవుని యొక్క మార్గ విధానంలో మన అపజయం పాలవుతాం, and our iniquities. ఆ విధంగా మన అతిక్రమాలు కనబడతాయి. I understand now. ఇప్పుడు అర్థం చేసుకోండి, The outward righteousness is like a wrapper. It's like, the good or the beautiful wrap you have around what's inside. What's inside, it's iniquity. The wrap appears righteous, and God can see the inner man. He can see the inner behavior and the inner attitude and the inner failure. Iniquity on the inside, the wrap of righteousness appears to be on the outside. బాహ్యపరమైన నీతి అంతయు కూడా ఒక పెట్టె మీద చుట్టిన ఆకర్షణీయమైన రంగు కాగితపు ర్యాప్ వలె ఉంటుంది, కానీ దేవుడైతే ఆంతరంగికమైన దేవుని చిత్తానుసారమైన ప్రవర్తన కోసమై చూస్తాడు. అది లోపల లేనప్పుడు పైన చుట్టబడిన రంగు కాయము దేవుని దృష్టికి మురికి గుడ్డతోనే సమానంగా ఉంటుంది. Our iniquities, like the wind, has taken us away. మన యొక్క అతిక్రమాలన్నీ కూడా మనల్ని గాలి కొట్టుకొని పోయినట్లుగా కొట్టుకొని పోయేలా చేస్తోంది. You thought you are standing here. మీ యొక్క ఆలోచన మీరు ఇక్కడ నిలిచి ఉన్న స్థితిని చూస్తే, Iniquity, like the wind, shifted you, has taken you away to another side. ఈ యొక్క అవినీతి విధానం అంతా కూడా కొట్టుకొని పోయే గాలి ద్వారా కొట్టుకోబడ్డ వ్యక్తిగా చేసింది. Look at Romans chapter 10. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయాన్ని చూస్తారా? And we're looking at verse 3 there. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో Romans 30వ chapter వచనం. 10 verse 3. రోమా పత్రిక 10:3. For they being ignorant of God's righteousness, వారు దేవుని నీతిని ఎరిగిన వారుగా లేరు, and going about to establish their own righteousness. స్వనీతిని స్థాపింప బూనుకొనుచు వారు ముందుకు వెళ్ళారు. One is higher than the other. అదేమో చాలా ఉన్నతమైంది. As the heavens are higher than the earth, so the righteousness of God is higher than man's righteousness. దేవుని నీతి ఆకాశం అంత ఎత్తైనది, మానవ నీతి అయితే భూమి అంత మామూలుగా ఉండే స్థితిలో ఉంటుంది. And they've been ignorant of the righteousness of God. దేవుని నీతిని గురించి మనం యోచించినట్లయితే, They're going about to establish their own human, selfish, self-centered, fleshly righteousness.
ఆ మానవ నీతి దేవుని నీతితో పోల్చినప్పుడు ఎలా కనబడుతుందంటే స్వీయ స్వార్థపూరిత స్వప్రయోజనాన్ని ఆశించే మురికి నీతిగానే మిగిలిపోతుంది. And they have not submitted themselves unto the righteousness of God. అటువంటి వారు దేవుని నీతికి తమ్మును తాము లోబరుచుకొనలేదు. And the only kind of righteousness that can get you to heaven is the righteousness of God. అయితే దైవరాజ్యానికి మనల్ని తీసుకుని వెళ్ళే నీతి ఏమిటి అంటే దేవుని దైవీకమైన నీతి. And you need to surrender your own self-righteousness. అనగా మీ స్వనీతిని దేవునికి మీరు స్వాధీనపరచవలసిన వారై ఉన్నారు. Surrender those filthy rags. ఆ యొక్క కొద్ది విషయాలను దేవునికి లోబరచవలసిన వారు. So that Christ's robe of righteousness will be given unto you. తద్వారా క్రీస్తు యొక్క నీతి వస్త్రం అనేది మీకు అనుగ్రహించబడుతుంది. But these religious people have not submitted themselves to the righteousness of God. అయితే ఇట్టి మతపరమైన ఈ వ్యక్తులు దేవుని నీతికి తమ్మును తాము లోబరుచుకోవడం లేదు. Look at verse 6. ఇప్పుడు 6వ వచనాన్ని చూడండి. In verse 6 it says, but the righteousness which is of faith. అయితే విశ్వాస మూలమగు నీతి ఈలాగున చెప్పుచున్నది. అది విశ్వాసం. The righteousness which is of faith. అది విశ్వాస మూలమయున్న విశ్వాసమైన Speaketh నీతి. on this wise. అది ఈ లోకానికి Say మించినది. not in thine heart, who shall ascend into heaven. దాన్ని తీసుకురావడం కోసం పరలోకానికి ఎవరు ఎక్కి వెళ్తారు? That is to bring Christ down from above. దాన్ని క్రీస్తుగా క్రిందికి దిగి తేవడానికి ఎవరు వెళ్ళగలరు? Now in verse 9 ఇప్పుడు 9వ వచనాన్ని మనం చూస్తే it says that if thou shalt confess with thy mouth the Lord Jesus. ఇదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని. It's not a community confession. If thou shalt confess with thy mouth. ఇది సామాజికంగా కాదండి, నీవు వ్యక్తిగా నీ నోటితో ఒప్పుకొని. It's not a denominational confession. We believe. This is personal. If thou shalt confess with thy mouth the lordship of Jesus. ఒక సంస్థ వారు చెప్పినట్టుగా అన్నట్టు కాకుండా యేసు దేవుడని నీవు స్వయంగా నీ నోటితో ఒప్పుకొని. You come to a point in your life మీ జీవితంలో అటువంటి స్థానానికి మీరు వస్తే that you realize self-control has not worked. అప్పుడు మీ యొక్క స్వీయ నియంత్రణ అట్టి స్థితికి మిమ్మల్ని You తీసుకురాలేకపోతుంది. come to a point in your life ఎందుకనగా మీ జీవితంతో మీరు human పోరాడుతున్నారు. control on your life has not worked. మీ జీవితం మీద ఆయన తన స్వీయ అధికారాన్ని కలిగి ఉండ You కోరుతున్నాడు. come to a point in your life ఆ విధంగా మీరు దాని మీద that all ఆధిపత్యం the కలిగి ఉంటున్నారు. religious controls has not worked. ఎందుకనగా మతం అనేది మిమ్మల్ని స్వాధీనం చేస్తుంది కానీ So మీరు పని చేయదు. you hand over your life to Christ. ఆ విధంగా మీ జీవితాన్ని స్వయంగా మీరు క్రీస్తు చెంతకు తీసుకువెళ్ళాలి. I cannot do it. Take over my life. నా జీవితాన్ని నువ్వు తీసేసుకో ప్రభువా, నాకు నేను స్వయంగా చేసుకోలేను. I cannot have the victory by myself. Take over my life. నాకు నేను నా జీవితాన్ని ఆధిపత్యం చేసుకునే విజయాన్ని నేను స్వయంగా తీసుకోలేను. Now you confess with your mouth the Lord Jesus. ఇప్పుడు యేసు ప్రభువని నీ నోటితో మీరు స్వయంగా ఒప్పుకొని And shall believe in thine heart. నీ హృదయములో దానిని విశ్వసించి. Believe in your heart. మీ హృదయములో దానిని Now, విశ్వసించి. you understand, this does not come by infant baptism. అర్థం చేసుకోండి, ఇట్టి విధానం అనేది పసిబిడ్డలకు బాప్తిస్మం ఇచ్చే విధానంతో రాదు. The infant cannot believe in the heart and confess with the mouth. So whatever you do to the child, you're the one doing it. He doesn't have a part in that infant baptism. But when you get to the age of accountability and you know you cannot save yourself and you know that Jesus is the only Savior, and you believe in your heart and confess with your mouth that the Father God in heaven raised him from the dead, thou shalt be saved. తద్వారా జ్ఞానము లేని పసిపిల్లలకు బాప్తిస్మం ఇచ్చేవారు ఆ విధంగా ప్రక్రియ చేయడం ద్వారా వారికి అర్థమవుతుంది కానీ జ్ఞానము ఎరుగని బిడ్డలకు ఆ ప్రక్రియ వర్తించదు. అయితే ఎప్పుడైతే ఒక వ్యక్తి తన జీవితంలో తను లెక్క చెప్పగలిగిన అవగాహన స్థితికి వస్తారో అట్టి వారు హృదయమందు విశ్వాసం ఉంచి ఆచరించినట్లయితే అది దేవునికి అంగీకార యోగ్యంగా ఉంటుంది.
Look at verse 10. ఇప్పుడు 10వ వచనాన్ని It చూడండి. says in verse 10, for what the heart man believeth unto righteousness. ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించాలి. I believe. నేను నమ్ముతున్నాను. On one condition, if that belief leads you to a change of life, that belief leads you to righteousness, truly you believed. నేను నమ్ముతున్నాననే మాటకు ఒక్క షరతు ఉంది. ఆ నమ్మకం నీ జీవితాన్ని మార్చగలిగితే అది నీ జీవితంలో నిజమైన నమ్మకం. For what the heart man believeth unto righteousness, and what the mouth confession is made unto salvation. నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. Romans chapter 1 verse 17. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. In Romans chapter 1 verse 17 it says, for therein the righteousness of God revealed from faith to faith. రోమా 1:17లో అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. The just shall live by faith. ఎందుకనగా నీతి మంతుడు విశ్వాసం మూలముగా జీవిస్తాడు. Justified shall live by faith. నీతిమంతులుగా తీర్చబడి ఉన్నవారు విశ్వాసంతో For జీవిస్తారు. therein is the righteousness of God revealed from faith to faith. ఎందుకనగా అంతకంతకు విశ్వాసము నుండి విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. As it is written, the just shall live by faith. ఎందుకనగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడి ఉన్నది. God in heaven is our confidence. పరలోకమందున దేవుడే మన మానసిక స్థైర్యం. We have faith in him because of his faithfulness. ఆయన నమ్మకత్వాన్ని బట్టి ఆయన ఎడల మనము కలిగి ఉండే విశ్వాసమే. We trust him because he's trustworthy. ఆయన నమ్మడానికి యోగ్యుడు గనుక మనము ఆయన యందు నమ్మికను నిరీక్షణను కలిగి ఉన్నాం. And the sacrifice of Jesus is enough. It's paid for all that we've done. యేసు యొక్క త్యాగమే నేను చేసిన సమస్తాన్ని క్షమించడానికి చాలినది. Required righteousness. కనుక మనకు అవసరమయ్యున్న It's not నీతి. the righteousness we do by ourselves, it's by faith. అది మన కార్యాల ద్వారా కలిగే నీతి కాదు గాని విశ్వాసము ద్వారా కలుగు నీతి. We're coming to point number 3 here. ఇప్పుడు మనము 3వ అంశములోకి వచ్చేస్తున్నాం. Our redemptive rights in fullness through God are carer. మన జీవితంలో మన గురించి జాగ్రత్త వహించే దేవుని యొక్క సంపూర్ణతలో నుంచి విమోచన హక్కులు మనం కలిగి ఉంటాం. We surrender ourselves to the Lord. మనము దేవునికి అమ్మివేయబడ్డట్టుగా We ఉంటున్నాం. give ourselves unreservedly to the Lord. మనల్ని మనము ఏ మినహాయింపు లేకుండా దేవునికి సమర్పించుకుంటున్నాం. My son, give me your heart. నా కుమారుడా నీ హృదయము నాకు ఇమ్ము అన్నాడు ఆయన. I will come and take that heart and drop it at the feet of Christ. Our heart and the issues of life, everything belongs now to Christ. ఆ హృదయాన్ని తీసుకొచ్చి దేవుని పాదాల చెంత దేవునికి సమర్పించినప్పుడు ఆ హృదయ సంబంధమైన విషయాలన్నీ కూడా ఆయన యాజమాన్యములోకి వచ్చేస్తాయి. The heart is the source of all thoughts. సకల ఆలోచనలకు మూల ఆధారమే మానవ హృదయం. When we surrender the heart to the Lord, the thoughts will be surrendered to the Lord. మన హృదయాన్ని దేవునికి లోబరిచాము, స్వాధీనం చేశామంటే మన యోచనలన్నీ దేవుని ఆధిపత్యానికి స్వాధీనం చేశాం. The heart is the initiator of every action. హృదయమే ప్రతి యోచన కార్యానికి మూలారంభం. When we surrender the heart to the Lord, it affects our actions. మన హృదయాన్ని దేవునికి స్వాధీనపరిచినప్పుడు మన చర్యల మీద అది ప్రభావాన్ని చూపిస్తుంది. And our redemptive rights will come in fullness through God, our carer. Now he cares for us. మన యొక్క విమోచన హక్కులన్నీ కూడా దేవుని సంపూర్ణతలో నుంచి మనకు వస్తాయి. ఎందుకనగా ఆయన మన గురించి జాగ్రత్త వహించువాడు గనుక. In 1 Peter chapter 5 verse 7. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూసినట్లయితే, casting all your cares upon him, for he careth for you. మిమ్మును గూర్చి ఆయన చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. We have come into the kingdom. దేవుని రాజ్యములోనికి రండి. We're citizens of the kingdom. రాజ్య పౌరులుగా ఉండండి. Before we came into the kingdom, రాజ్యములోనికి రాక మునుపు there were challenges.
ఏం జరుగుతోంది? We have difficulties. ఎటువంటి కష్టాలు ఉంటాయి? We have concerns. ఎటువంటి సమస్యలు And ఉంటాయి? every time that concern ఆ comes, యొక్క చింతలన్నీ మన మీదకి వచ్చినప్పుడు we cry to so and so. మనము ఎంతగానో బాధాకరంగా It's ఏడుస్తూ become a ఉంటాం. habit now to lean your weeping head on the shoulder of the person you always go to. ఎందుకనగా ఎప్పుడు ఏ వ్యక్తి చెంతకు మనం వెళ్ళగలమో ఆ వ్యక్తి భుజం మీద తలలుంచి ఆ మాత్రం ధారాపాతంగా కన్నీరు కార్చేస్తూ ఉంటాం చింత వలన. All you can say is sorry. ఎందుకంటే చింతిస్తున్నాను, నన్ను All you మన్నించండి can do అనేస్తాం. is take that dirty handkerchief and then try to wipe your tears away for you. అలాగే ఒకవేళ వ్యక్తి మీకు తోడుగా లేకపోతే ఒక కర్చీఫ్ తీసుకుని ధారాపాతంగా కారుతున్న కందిటిని తుడిచి వేసుకుంటాం. All you can do is to try to identify with how you are feeling sorrowful. ఎందుకనగా విచారగ్రస్తమైన మీ భావాన్ని గుర్తించే వారెవరైనా ఉంటే బాగుండేమో అనే ఆశతో మీరుంటారు. But now we belong to Christ. కానీ ఇప్పుడైతే మనం We క్రీస్తుకు have చెందిన వారు. redemptive rights in Christ. క్రీస్తులో మనకు విమోచన హక్కులు We have ఉన్నాయి. the birthright. అది జన్మ హక్కు, We have the family right. అది కుటుంబపు We హక్కు, have the citizenship right. అది పౌరసత్వపు హక్కు, We have the employees right. మనము We have ఉద్యోగస్తునిగా the హక్కు, covenant right in the Lord. అవి ప్రభువులో మనకున్న నిబంధన He హక్కు. is there for us. మన కోసం ఆయన ఉన్నాడు Any sorrow, He is there. కనుక ఆయన మన కోసం ఉంటాడు. Any sickness is there. ఏ రోగం ఉన్నప్పటికీ, Any challenge is ఏ there. సవాలు ఉన్నప్పటికీ, Now your life has turned around. ఇప్పుడు మీ జీవితం సమూలాగ్రం మలచబడింది. You don't go to the man, don't go to the woman that you always lean your head on the shoulder, but you now go to God, casting all your cares, all your care upon Him, for He cares for you. ఇట్టి సమస్యలు ఏవైనా మీ జీవితంలోకి వచ్చినప్పుడు ఏ పురుషుని మీద స్త్రీ మీద మీరు ఆధారపడి వారి ఒడిలో భుజం మీద కన్నీరు కారుస్తారో ఇక వారి యొద్దకు వెళ్ళరు. మీ చింత యావత్తును మోసే యేసు చెంతకు మీరు వెళ్తారు. చేతులు పైకి చాపి చప్పలు కొట్టడానికి వందనాలు చెల్లిద్దాం. He will care for you. ఆయన మీ గురించి జాగ్రత్త వహిస్తాడు. It was night, అది రాత్రి వేళ. and a child was on his bed. ఒక బిడ్డ పడక మీద ఉన్నారు. There was some thunders and great noise and all that outside. బయట ఏమో పెద్ద ఉరుములు మెరుపులు శబ్దాలు వినబడుతున్నాయి. The child became afraid. ఈ బిడ్డ భయపడిపోతుంది. He was awakened by the fear in him. భయముతో ఆ బిడ్డ మేల్కొంది. And then the child said, "Daddy, are you there?" నాన్నా మీరు ఇక్కడే ఉన్నారా? Daddy said, "Yes, I'm here." నాన్న అంటున్నారు ఇక్కడే ఉన్నానమ్మా. The child went back to sleep. వెంటనే ఆ మధ్య బిడ్డ మరలా నిద్రపోతారు. If daddy is there, no నాన్న problem. అక్కడ ఉంటే, When there's problem in your life, మీ జీవితంలో సమస్యలు ఉన్నప్పుడు, problem in your family, మీ కుటుంబంలో సమస్య ఉన్నప్పుడు, problem in your surrounding, మీ యొక్క పరిసరాల్లో సమస్యలు and ఉన్నప్పుడు, it appears that the world is shaking every profitable thing out of your life. మీ జీవితంలో లాభయుక్తమైన ప్రతిదీ కూడా కంపించిపోతున్నట్లుగా ప్రపంచమే ప్రకంపిస్తున్నదిగా మీకు అనిపిస్తూ ఉన్నప్పుడైనను సరే, Daddy, are you still there? నానా మీరు ఇంకా అక్కడే ఉన్నారా? Yes, I'm here. నాన్న అంటారు నేనున్నాను. ఎంతమంది ఆమె చెప్తారండి? Casting all your care upon him, for he careth for you. ఆయన మీ గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. It says in Hebrews chapter 13, హెబ్రీ పత్రిక 13లో ఆయన అంటున్నారు, reading from verse 5. హెబ్రీ పత్రిక 13 Hebrews 13 5 verse 5. హెబ్రీ పత్రిక 13 అధ్యాయం 5వ Let your వచనం. conversation be without covetousness. ధనాపేక్ష లేని వారిగా మనము అట్టి సంభాషణను తృప్తిగా కలిగి And ఉండాలి. be content with such things as you have. మీ హృదయములో ఎట్టి విధమైన ధనాపేక్ష లేకుండా ఆ విధానాన్ని కలిగి For ఉండాలి. he has said, I will never leave thee nor forsake thee. ఎందుకనగా ఆయన సెలవిచ్చాడు, నిన్ను ఏ మాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయనని ఆయనయే చెప్పెను గదా. All the world over, లోకమంతా ముగిసిపోయినా loneliness is killing people. ఒంటరితనం ప్రజల్ని చంపేస్తోంది. They don't love me.
వారు నన్ను ప్రేమించడం లేదు. They don't care for me. వారు నన్ను పట్టించుకోవడం లేదు. They don't look my direction. వాడు నా దిశను చూడడం లేదు. They don't answer my request. వారు నా విన్నపాలకు జవాబు ఇవ్వడం లేదు. I run after them. They run faster than I do. నేను వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే వారు నా దగ్గర నుంచి పారిపోతున్నారు. Nobody remembers me. చివరికి సభ్యులుగా కూడా నాకు సహకరించడం లేదు. God said, I will never leave you. నేను నిన్ను విడువనంటున్నాడు. Why do we leave him when he has not left us? ఆయన మనల్ని విడవనప్పుడు మనమెందుకండి ఆయన్ని విడిచిపెట్టాలి? When we're sick, is the healer. మనము రోగిగా ఉంటే స్వస్థపరిచేవాడు ఆయనే. When we're traumatized, is the one that brings calmness to us. మనము కలత చెంది ఉన్నప్పుడు మనకు మానసిక నిబ్బరాన్ని ఇచ్చేవాడు, నెమ్మది ఇచ్చేవాడు ఆయనే. When we're torn apart, మనము బ్రద్దలైపోయినప్పుడు he is the one that gives us the calmness and the coolness and the togetherness in our nature. మన యొక్క స్వభావములో ఐకమత్యాన్ని, చల్లదనాన్ని, ఏకత్వాన్ని, నిమ్మళత్వాన్ని ఇచ్చేవాడు ఆయనే. Why do we have more confidence in men that always disappoint us, and we don't have confidence in the God that will never disappoint? ఎల్లవేళలా మనకు అట్టి భావాన్నిచ్చే దేవుని మీద కాకుండా ఎల్లవేళలా మన నమ్మకాన్ని పూర్తిగా వమ్ము చేసే మనిషి మీద ఎందుకండి మనం నమ్మిక కలిగి ఉండాలి? Let your conversation be without anxiety. కనుక మీ సంభాషణలో ఆతురతను ఉండనివ్వకండి. Let your conversation be without fretting. మీ సంభాషణ ఉత్సుకత లేనిదిగా ఉండనివ్వండి. Let your conversation be without worry. మీ సంభాషణ విచారము లేనిదిగా ఉండనివ్వండి. Let your conversation be without fear. మీ సంభాషణను భయము లేనిదిగా ఉండనివ్వండి. Let your conversation be without covetousness. మీ సంభాషణ ధనాపేక్ష లేనిదిగా ఉండనివ్వండి. What's covetousness? ధనాపేక్ష అంటే ఏంటి? I have a lot of things, నాకు చాలా ఉన్నాయి కదా, but he happens to have something I don't have. నాకు లేనిది అతని దగ్గర ఏదో ఉందే. Then there's covetousness. అదేనండి ధనాపేక్ష అంటే. The conversation is, I want that, I want this, I want that. అట్టి సంభాషణ నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు అది కూడా కావాలి, ఇది కూడా కావాలి. About all the things you have, you are not even making use of everything. ఇవన్నీ కూడా కలిగి ఉన్నప్పటికీ అన్నిటినీ మనం ఆ రీతిగానే వినియోగించుకోలేం కదా. Come down from that ladder of covetousness. కనుక ధనాపేక్ష నిచ్చెన మెట్టులు దిగి కిందికి రండి. Let your conversation, మీ సంభాషణ, actually your conversation sells you out. మీ సంభాషణ ఒక్కొక్క పర్యాయం మిమ్మల్ని అమ్మేస్తోంది. What you talk about, మీరు దేని గురించి మాట్లాడుతున్నారు, what you think about, దేని గురించి యోచిస్తున్నారు, what you run after. మీరు దేని వెంట Many పడుతున్నారు. of the things we run after, we don't actually need them. వాస్తవానికి మనకు అవసరం లేని వాటి వెంట మనం పరుగులు పెడుతుంటాం. Let your conversation be without covetousness. కనుక మీ సంభాషణ ఏదైనా ధనాపేక్ష లేనిదిగా ఉండనివ్వండి. Content with such things as ye have. ఆయన మనకు అనుగ్రహించిన వాటితో మనము సంతృప్తిని కలిగి ఉండాలి. He, the covenant keeping God, has said. ఎందుకనగా నిబంధనను కాపాడే దేవుడే సెలవిచ్చాడు. For he, your creator, redeemer, has said. నీ సృష్టికర్త, నీ విమోచకుడు నీకు సెలవిస్తున్నాడు. For he whose faithfulness runs from generation to generation has said. తరముల వెంబడి తరముల వరకు నమ్మకస్తులైన వారు ఈ రీతిగా సెలవిచ్చి ఉన్నాడు. I will never leave thee. నేను నిన్ను ఎన్నడూ విడువను. Look at that verse. ఆ వచనాన్ని చూడండి. Let me remove that word never. నేను ఎప్పటికీ అనే మాట తీసేసాను అనుకోండి. Put the word not. తదుపరి మాట నాట్ కూడా I will తీసేసాను అనుకోండి. not leave thee. నేను నిన్ను విడువను. That's good. మంచిది. But this is stronger. అయితే ఇంకా బలమైన మాట. This is greater. ఇది ఇంకా గొప్ప మాట. I will never leave నేను thee, నిన్ను ఎప్పటికీ విడువను. nor forsake thee. నేను నిన్ను ఎప్పటికీ If you ఎడబాయను. understood, that's your right in the Creator. సృష్టికర్త అటువంటి హక్కును అనుగ్రహిస్తున్నాడు. Come anytime, come every time. ఏ సమయమైనా రండి, ఎల్ల వేళలా రండి. Pray when you are sad, pray when you are glad. విచారంగా ఉన్న ప్రార్థించండి, ఆనందంగా ఉన్న ప్రార్థించండి. Come when you are weak, come when you are strong. బలహీనంగా ఉన్నప్పుడు రండి, బలంగా ఉన్నప్పుడు నువ్వు రండి. Come one
friends are forsaking you, come when foes are near you. స్నేహితులు విడిచిపెట్టినప్పుడైనా రండి, స్నేహితులు చేరి వచ్చినప్పుడైనా నువ్వు రండి. I will never leave thee nor forsake thee. నేను నిన్ను ఎన్నటికీ విడువను, నేను నిన్ను ఎన్నటికీ ఎడబాయను. Look at verse 6. ఇప్పుడు 6వ వచనాన్ని చూద్దామా? It says in verse 6, so 6వ వచనంలో that we ఏమంటున్నారు? may boldly say. ఆయనయే ధైర్యముగా చెప్పెను కదా. So we may boldly say. కనుక నేను భయపడనని ధైర్యంగా చెప్పాలి. Many believers don't boldly confess the promises of God. చాలా మంది విశ్వాసులు దేవుని యొక్క వాగ్దాన వచనాల్ని ధైర్యంగా ఒప్పుకోరు. What if I say it and it doesn't come true? నేను చెప్తే జరగకపోతే ఏమవుతుందో? What if I say it for everybody to hear and now they are watching and nothing is fulfilled? నేను చెప్పిన దాన్ని అందరూ విన్నప్పుడు చూసినప్పుడు అది నెరవేర్పులోకి రాకపోతే వాళ్ళు ఏమనుకుంటారో? They fearfully say. కనుక వాళ్ళు భయంగా చెప్తారు. So they doubtfully say. సందేహాత్మకంగా చెప్తుంటారు. But when you realize your redemptive right in God, కానీ దేవునిలో మీకు విమోచన హక్కు ఉందని మీరు తెలుసుకున్నట్లయితే, that's my right. ఇది నా హక్కు. That's my birthright. ఇది నా జన్మ హక్కు. That's my family right. ఇది నా కుటుంబపు హక్కు. That's my citizenship right. ఇది నా పౌరసత్వపు That's హక్కు. my employee's right. ఇది నా ఉద్యోగి హక్కు. That is my covenant right. ఇది నా యొక్క నిబంధన హక్కు. That is my right as bride of the bridegroom. అది నేను వరుడైన దేవునికి వధువుగా నేను కలిగి ఉండే And like హక్కు. the bride is bold to ask what belongs to her from the husband. కనుక భార్య తన భర్త యొద్ద తనకు కావాల్సిన దాన్ని ధైర్యంగా అడుగుతుంది. Like the employee is bold to ask the employer. ఉద్యోగి తన యజమాని దగ్గర తనకు కావాల్సిన ధైర్యంగా Like అడుగుతాడు. the child is bold to ask the father or the mother. అలాగే బిడ్డ కూడా తండ్రిని గాని తల్లిని గాని భయం లేకుండా అడుగుతాడు. So the believer is bold to ask the God who is the great faithful covenant keeper. కనుక విశ్వాసి కూడా తన దేవుడు ఎటువంటి వాడైనా గొప్ప నమ్మదగిన నిబంధనను నిలుపుకునే దేవుణ్ణి భయపడక ధైర్యంగా అడగాలి. So that we boldly say, తద్వారా ధైర్యంగా చెప్పాలి, the Lord is my helper. ప్రభువే నాకు సహాయకుడు. You just became a Christian. అది క్రైస్తవుని జీవితం. Anytime you needed help, you'll go to brother helper, sister helper, daddy helper, mommy helper. ఎప్పుడైనా సహాయం అవసరమైతే సహాయం చేసే సోదరుడు, సోదరి, తల్లి, తండ్రి వంటి వారి యొద్దకు వెళ్తుంటాం కదా. Now you become a believer. అప్పుడు మీరు విశ్వాస You're అయ్యుతారన్నమాట. standing right in the Lord. అంటే ప్రభువులో హక్కులున్నాయి. You read the Bible. మీరు వాక్యం చదువుతారు. You pray to the Lord. మీరు ప్రభువుకు You are ప్రార్థిస్తారు. excited about your new faith. మీ నూతన విశ్వాసాన్ని బట్టి ఉత్సాహంగా ఉంటారు. Mr. Helper, మీ సహాయకుడు ఉన్నాడు. Daddy helper, నాన్న సహాయకుడు, mommy helper. అమ్మ సహాయకురాలు. So your new faith, కనుక మీ నూతన your విశ్వాసం, new joy in Christ, క్రీస్తులో నూతనమైన your ఆనందం, new trust and confidence and faith in Christ. క్రీస్తునందు కలిగి ఉన్న విశ్వాసం ద్వారా నూతనమైన నిరీక్షణ, మానసిక స్థైర్యం. And here you have a need. అవన్నీ కూడా మనం కలిగి You used ఉండాలి. to run to them. అవి కలిగి ఉండి వాటి వెంట పరిగెత్తాలి. Sir, అయ్యా I need help. నాకు సహాయం కావాలి. What help? ఏ సహాయం? This and that. ఇదిగో ఇది కావాలి. You become a believer. మీరు విశ్వాస అయినప్పటికీ, You read too much Bible. మీరు ఎంత ఎక్కువ వాక్యం చదివినా, You pray too much. మీరు ఎంతో Why ప్రార్థించినా, are you coming to me? మీరు నా యొద్దకు Go వచ్చినప్పుడు to your God. మీరు దేవుని యొద్దకు ఎందుకు వెళ్ళలేదు? They're teaching us a lesson. వినండి, You forgot God said, I will never leave you. You didn't go to God. The man taught you the lesson. నేను నిన్ను ఎన్నటికీ విడువనని చెప్పిన మాట మరిచిపోయి మనిషి యొద్దకు వెళ్ళి అడిగినప్పుడు ఆ మనిషి మీ దేవుని యొద్దకు వెళ్లకుండా నా యొద్దకు వచ్చావని అన్నప్పుడు మనకు దేవుని యొక్క వాగ్దానాన్ని ఆ వ్యక్తి గుర్తు చేస్తున్నాడు. You are thinking she will be the one to give you joy. Without her, you cannot have joy. ఆమె లేకుండా నేను సంతాన ప్రాప్తి పొందలేను అన్నట్టి భావం నుంచి విడిపించడానికి ఆ మాట మనల్ని ప్రోత్సహిస్తుంది. He will be the one to give you promotion or upliftment. Without him, you cannot have promotion or upliftment. ఆయన లేకుండా
పదోన్నతి గాని అభ్యున్నతి గాని ఏ మాత్రమును కూడా మనం పొందలేం. So you go to him, you go to her, and you say, but you believe in God. Kanuka- But you are reading the, go to your God. కనుక దేవుని యందు నమ్మిక కలిగి ఉండి లేకుండా ఆయన యొద్దకు ఆమె యొద్దకు వెళ్ళి ఎలాగ అభ్యర్థన చేస్తుంటాం? Don't get depressed. ఏ విధంగా వారిని మనం Don't get ఒప్పింపచేయలేం? unhappy. ఏ విధంగా సంతోషం పొందలేం? They're teaching you a lesson you should have learned before you went to them. ఎందుకంటే వాళ్ళే ఒక పాఠం నేర్పుతున్నారు, వారి యొద్దకు వెళ్ళక ముందే దేవుణ్ణి అడిగి ఉండాల్సింది అనేది ఆ పాఠం. Go to God. దేవుని యొద్దకు వెళ్ళండి. Thank you, sir. అయ్యా మీకు వందనాలు, I'm sorry I came. నేను మీ యొద్దకు వచ్చినందుకు I'll go మన్నించండి. to God. నేను ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్తాను. The Lord is my helper. ఇప్పుడు అందరు చెయ్యి పైకి చాపండి, ఒకసారి చెప్పండి, ప్రభువే గట్టిగా నా సహాయకుడు. The Lord is my helper. ప్రభువే నా సహాయకుడు. The Lord is my healer. ప్రభువే నన్ను స్వస్థపరచువాడు. The Lord is my giver. ప్రభువే నాకు అనుగ్రహించువాడు. The Lord is the power in my life. ప్రభువే నా జీవితములో శక్తి అయి ఉన్నాడు. I will not fret. నేను భయపడను, I will not fear నేను భయమునందను. what man shall say or do unto me. నరుడు నాకు ఏం చేస్తాడని ఏం చెప్తాడని నేనిక భయము నొందను. By my redemptive rights I have all in Christ. నా విమోచన హక్కుల ద్వారా నేను సమస్తమును క్రీస్తు యేసులో కలిగి ఉన్నాను. You have. మీరు కలిగి ఉన్నారండి. You have. మీరు కలిగి ఉన్నారండి. You have. ఏమండి మీరు కలిగి ఉన్నారు. Let's rise up and pray. మనమందరం కూడా లేచి నిలబడి ప్రార్థనలో ఏకీభవిద్దామా? We have redemptive rights మన విమోచన హక్కులు, in our Creator. మన సృష్టికర్త We have redemptive rights మనకి విమోచన హక్కులు in ఇస్తున్నారు. our Redeemer. మన విమోచకుడు. Our joy does not depend on a man, on a woman. It depends on God. మన ఆనందముకు పురుషుని మీద స్త్రీ మీద ఆధారపడలేదు, దేవుని మీద ఆధారపడి ఉన్నాం. If you have gone astray, the Lord is expecting you back. మీరు దేవునికి దూరమై ఉంటే మీరు తిరిగి దేవునికి దగ్గర కావాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. It's a faithful God. ఆయన నమ్మదగిన దేవుడు. And when you confess your sin, మీరు మీ పాపములను ఒప్పుకొని ఉన్నప్పుడు He is faithful and just to forgive and to cleanse you from all unrighteousness. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక సమస్త అనీతి నుంచి కూడా ఆయన కడిగి శుద్ధీకరిస్తారు. Open your mouth and talk to the Lord in prayer. అందరూ నోరు తెరవండి, ప్రార్థనలో ప్రభువును అడగండి, ప్రభుతో మాట్లాడండి. Have you made man or woman your source of joy? మీ యొక్క ఒక పురుషుణ్ణి గాని స్త్రీని గాని ఆనందానికి వనరుగా మీరు చేసుకున్నారా అండి? Your fountain of happiness? మీ సంతోషపు ఊటకు మనిషిని ఆధారం చేసుకున్నారా? Have you made any man ఏ వ్యక్తినైనా ఆధారం your చేసుకున్నారా? savior? మీ రక్షకుడు. Have you made any woman లేక ఏ స్త్రీనైనా your చేసుకున్నారా? savior? మీ రక్షకునిగా చేసుకున్నారా? Bring your heart unto Christ the Lord. మీ హృదయాన్ని క్రీస్తు ప్రభు చెంతకు తీసుకుని రండి. Is the source of our joy? ఆయనే మన ఆనందానికి మూల వనరు. Is the initiator of our forgiveness? ఆయనే మన క్షమాపణకు ఆరంభకుడు. Is the giver of our salvation? మన రక్షణ దాత ఆయనే. And whosoever shall call on the name of the Lord shall be saved. కనుక ఎవరైతే ప్రభు నామాన్ని పిలుస్తారో వారు రక్షించబడెదరు. Tell the Lord today, Lord, I have confidence in you. నోరు తెరిచి చెప్పండి, ప్రభువా ఈ రోజున నమ్మిక నీ యందే ఉంచి ఉన్నాను. I believe in you. నీ యందే విశ్వసించుచున్నాను. I rely on you. నీ మీదే ఆధారపడుచున్నాను. And what you believe in your heart, confess with your mouth. నేనేం చెప్తున్నానంటే మీ హృదయములో నమ్మకం కలిగి ఉండాలి, మీ నోటితో దాన్ని ఒప్పుకోవాలి. For with the heart confession is made unto righteousness, హృదయముతో ఒప్పుకున్నదే నీతిగా చేస్తోంది. and with the mouth confession you'll make unto salvation. నోరు దేన్నైతే ఒప్పుకుంటుందో దాన్ని బట్టి రక్షణ పొందగలుగుతాం. Pray, talk to him. Don't just stay there meditating. ధ్యానం చేస్తూ మౌనంగా ఉండకండి, నోరు తెరవండి, ప్రార్థన చేయండి. Let there be turning around. ఇప్పుడు దేవునితో మాట్లాడండి. Let there be change. ఒక మార్పు రానివ్వండి. That Lord, I offer my heart, I give my heart, I surrender my heart to you today. ప్రభువా ఈ రోజున నా హృదయాన్ని మీకు సమర్పిస్తున్నాను, నా హృదయాన్ని మీకు అప్పగించి మీకు లోబరుచుకుంటున్నాను.
Amen. అందరూ చెప్పండి గట్టిగా ఆమేన్. You look at your life, మీ జీవితాన్ని ఒకసారి చూసుకోండి. you see that things have not been as if you recognize your redemptive right, your sonship right, your salvation right in Christ. ఇప్పటి వరకు మీ జీవితంలో విమోచన హక్కులు తెలియక, మీ జన్మ హక్కు, దేవునితో మీ బాంధవ్య హక్కు తెలియక చేసిన పొరపాట్లు ఏమైనా ఉంటే మీ ఖాతా ప్రభు దగ్గర ఈ రోజే సక్రమపరచుకోమని తెలియచేస్తున్నాను. You want to be sure beyond any shadow of doubt ఏ విధమైన సందేహపు ఛాయలు లేకుండా మిమ్మును మీరు దృఢపరచుకొని నిశ్చయం that చేసుకోవాలి. you are now fully connected with God through Christ. ఇక మీదట క్రీస్తు ద్వారా దేవునితో సంపూర్ణంగా అనుసంధానమైన వారిగా ఉండాలి. Where are you? Just raise up your hand before I pray for you. అలాంటి వారుంటే వారు చేయి పైకి చాపుతారా? నేను ప్రార్థన చేయక మునిపే మీ చేతిని పైకి చాపండి. Maybe you are a real child of God before, but all these things in life have driven you away, and you know you are no more at the center of your relationship with the Lord. You raise up your hand, I'll be praying with you. గతములో ఒకవేళ మీరు నిజంగా దేవుని బిడ్డలు అయి ఉండవచ్చు, కానీ దేవునితో నిజమైన బాంధవ్యం లేక ఇట్టి విధానాల్లో చిక్కుబడి ఉంటే నేను మీకోసం ప్రార్థన చేయక మునిపే ప్రార్థన కోరుకున్న వారు మీ చేతిని పైకి చాపి చూపండి. దైవజనులు ప్రార్థన చేయబోతున్నారు. You want these redemptive rights to be reaching on the table of your heart. మీ హృదయపు బల్ల మీదకు విమోచన హక్కులు చేరవలనని ప్రార్థన చేస్తున్నాం. Raise up that hand, I'm praying for you now. అలాంటి కోరుకున్న వారు చేయి పైకి చాపండి, మీకోసం ప్రార్థన చేస్తున్నారు. Raise it up, raise it up. చేతులు పైకి చాపండి, ధారాళంగా పైకి చాపండి. Keep the hand up. చేతిని ఇంకొంచెం పైకి చాపుతారా అండి? ఇంకొంచెం. Father, in the name of Jesus, తండ్రి యేసు నామములో we thank you for the clear instruction you've given us. మీరు మాకు ఇచ్చిన స్పష్టమైన సూచన కొరకు వందనములు. You're winning our hearts away from creature society. ప్రభువా, ప్రాకుతున్న పురుగు వంటి సామాజిక జీవిత విధానం నుంచి మా జీవితాన్ని మీ మీద You're ఆధారపడాలని winning us from the world and winning us to yourself. లోకములో నుంచి మమ్మల్ని విమోచించి మీకోసం మమ్మల్ని మీరు గెలుస్తున్నారు. As these people turn away from darkness, ఈ ప్రజలు అంధకారము నుంచి మరలుకొని, turn away from their sin, మీ యొక్క వారి జీవితాల్లో పాపం నుంచి turn మరలుకొని, away from uncertainty, అనిశ్చయత నుంచి వారు మరలుకొనుచుండగా, and they believe on the Lord Jesus Christ as Savior and Lord. ప్రభు అయిన యేసునందు రక్షకునిగా ప్రభువుగా వారు విశ్వాసం ఉంచుతున్నారు. Save them by your power in Jesus' name. యేసు నామములో మీ శక్తి ద్వారా వారిని స్థిరపరచండి. Grant them a new relationship, మీ యొక్క బాంధవ్యంలో new righteousness, నూతనమైన నీతి, new reconciliation. నూతనమైన సమాధానం. That Lord, in the power of the grace of God, they will live in newness of life in Jesus' name. నూతనమైన దేవుని కృప అధికారపు శక్తి యొక్క నీతిలో నూతనమైన నీతి జీవితాన్ని జీవించగలగాలి. Thank you, Lord. వందనములు ప్రభువా. It is done. అవన్నీ జరిగిపోయాయి. Jesus' name we pray. యేసు నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. గట్టిగా ఆమేన్ చెప్పి చప్పలు కొట్టి ప్రభువుకు మహిమ చెల్లించుదాం. Those people that raised up their hands, ఎవరైతే వినండి మీ చేతులు పైకి చాపారో, you come to the front here at the end of the service, చేతులు పైకి చాపిన వారు కార్యక్రమం యొక్క ముగింపులో వేదిక ముందుకు రండి. so we can share some information with you. తద్వారా మీరు వినవలసిన కొంత సమాచారాన్ని మీతో పంచుకోవడం జరుగుతుంది. Now God heals. ఇప్పుడు వినండి, దేవుడు స్వస్థపరుస్తారు. I believe God heals. నేను నమ్ముతున్నాను, దేవుడు స్వస్థపరిచేవాడు. Do you believe what I believe? నేను నమ్మేది మీరు నమ్ముతున్నారా అండి? You have any sickness, you have any challenge, you are bringing to the Lord, you raise up your hand and we pray. మీకే సమస్య ఉన్నా, ఏ విధమైన సవాళ్లు ఉన్నా ప్రభు చెంతకొచ్చి ప్రార్థనలు ఏకీభవించండి. He's our helper. ఆయన మన సహాయకుడు. He's our healer. ఆయన మనల్ని స్వస్థపరిచేవాడు. He's our redeemer. ఆయన మన విమోచకుడు. He's a deliverer. ఆయన మనకు విడుదల ఇచ్చేవాడు. And he's the yoke breaker in our lives. ఆయనే మన జీవితంలో కాడిని విరగగొట్టువాడు. So raise up your hand and we're going to pray.
కనుక కారుకున్న వారు ఎంతమంది ఉన్నారో వారందరూ చేతులు పైకి చాపండి. Father, in Jesus' name, తండ్రి యేసు నామములో you are the creator redeemer. నీవు సృష్టికర్తవు, విమోచకుడవు. You are the helper, the healer. నీవు సహాయకుడవు, స్వస్థపరచువాడవు. According to your promise which will not fail. మీ వాగ్దానములు ఎప్పటికీ వైఫల్యము చెందవు. Let your healing virtue, healing power come upon everyone. Heal them in Jesus' name. మీ స్వస్థత శక్తి ప్రభావం ప్రతి వారి మీదకి వచ్చి యేసు నామములో స్వస్థపరచును గాక. The children's bread is his right in the family. చిన్న బిడ్డల యొక్క రొట్టె కుటుంబములో వారి యొక్క హక్కై ఉన్నది. Healing is our right in the family. కుటుంబములో స్వస్థత మా యొక్క హక్కై ఉన్నది. Deliverance is our right in the family. విడుదల కుటుంబములో మా యొక్క హక్కై ఉన్నది. Lord, grant everyone the healing virtue, ప్రభువా ప్రతి ఒక్కరికి స్వస్థత ప్రభావాన్ని అనుగ్రహించండి. the healing power. మీ స్వస్థత శక్తి Touch the sick, రోగులను తాకండి. heal the sick, రోగులను స్వస్థపరచండి. break every yoke. ప్రతి కాడిని విరగ Lord, in your power, ప్రభువా మీ శక్తిలో destroy వాటిని నాశనం all చేయండి. the works of the devil, అపవాది క్రియలన్నిటిని నాశనం and చేయండి. let your people enjoy total healing, which is their right. మీ ప్రజలు వారి హక్కైన సంపూర్ణ స్వస్థతను ఆనందించులాగున చేయండి. Lord, do it as you have promised. ప్రభువా మీరు వాగ్దానం చేసినట్లుగా జరిగించండి. Faithfully see that calleth you, who also will do it. ఎవరైతే ప్రభువా మీ యందు విశ్వాసం ఉంచి స్వీకరించారో వారి కోసం మీరు ఆ కార్యాలు జరిగిస్తారు. Confirm the healing on everyone. ప్రతి ఒక్కరిలో ఆ యొక్క స్వస్థత కార్యాన్ని నిర్ధారించండి. Deliverance for everyone. ప్రతి ఒక్కరికి విడుదల. It is done. అది జరిగింది. Thank you, Lord. వందనములు ప్రభువా. Jesus' name we pray. యేసు నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. Amen. గంభీరమైన స్వరంతో చెప్దాం ఆమేన్.